నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటనలో సందర్భంగా ఆయన కారును ఢీకొని సింగయ్య మృతి చెందిన సంగతి తెలిసిందే. మరి దీనిపైన స్పందిస్తూ షర్మిల, జగన్మోహన్ రెడ్డి మీ ఉనికి కోసం ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతారా, ప్రజలను టైర్లతో తొక్కిస్తారా అంటూ ప్రశ్నించింది. ఇదిలా ఉంటే మరోపక్క సాక్షిలో వచ్చేటువంటి కథనాలను ఏ విధంగా చూడాలి? ఇదంతా కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం, ఆయనకు భద్రత కల్పించడంలో వైఫల్యమైంది, అందుకే ఈ ఉదాంతం కూడా జరిగింది అంటూ వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్ని ఏ విధంగా చూడాలి? దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. ఈ సింగయ్య ఇష్యూ గురించి షర్మిల గారు మాట్లాడుతూ, అసలు మీ ఉనికి కోసం ప్రజలందరినీ కూడా కార్ల టైర్లతో తొక్కిస్తారా, ఇదెక్కడి రాజకీయం అంటూ సొంత అన్నైనటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించింది సార్. ఇదిలా ఉంటే సాక్షిలో ఇదంతా కూడా చంద్రబాబు గారి కుట్ర రాజకీయం, అసలు భద్రతా విషయంలో జగన్మోహన్ రెడ్డి భద్రతా విషయంలో ప్రభుత్వం విఫలమైంది, ఇందులో ఫస్ట్గా ప్రభుత్వం అందే తప్పు, A1గా ప్రభుత్వమే ఉండాలి. ఇటువంటి అంశాలని, ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి మనం గత 5 ఏళ్ల నుంచి లేదా అంతకు ముందు నుంచి కూడా అతని స్వభావం గురించి, అతని వ్యవహారం గురించి, అతని విధానాల గురించి మాట్లాడుతూ వచ్చాం. అది ఏది కూడా అబద్ధం కాదు, అన్ని నిజమే అని చెప్పేసి ఒక్కొక్కటి అతను ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. అతని పరిపాలన రాకముందు ఇతను చాలా దుర్మార్గుడు, ఇతను ఎంచుకుంటే మీ దోలు తీరిపోద్దని చెప్పాం. మనం చెప్పింది అప్పుడు ప్రజలకు ఎక్కలేదు, ఇతను వచ్చాడు, వచ్చిన తర్వాత మనం ఏం చెప్పాం అదే జరిగింది. తర్వాత నుంచి కూడా ఇతను డిజాస్టర్ అయిపోతున్నాడు, ఇతను అటర్ ఫ్లాప్ అయిపోతున్నాడు పరిపాలనలో, ఇతను ప్రజలను అరాచకం చేస్తున్నాడు, ప్రజల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాడు, వేటాడుతున్నాడు, వెంటాడుతున్నాడు, ఇతను ఉంటే ప్రమాదం అని చెప్పాం. ప్రజలు నమ్మారు, ఓడించి ఇంటికి పంపారు. అంటే నేనని కాదు, మాలాటోళ్ళు 3 మంది, లక్షలాది మంది మాట్లాడారు. అయితే ఇక్కడ ఇంకొకసారి అతని క్రూర స్వభావం, రక్తదాహం, అంతులేని అరాజకీయం, తప్పులు చేసి ఎదటి వాళ్ళ మీద నెట్టడం అనేటువంటిది ఇంకొకసారి బయటపడింది. అసలు బాధ్యత లేని తను, ఒక రాజకీయ నాయకుడికి ఉండకూడని లక్షణం ఏదైతే ఉందో అవన్నీ కూడా స్పష్టంగా ఎంత అతని గురించి చూసి విని అనుభవించిన తర్వాత కూడా అతన్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళకి ఒక గుణపాఠంగా ఒక సన్నాసులారా నేను ఇదిరా అని చెప్పాడు. అయినా సరే అతను మద్దతుగా మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా అతని మోచేతి నీళ్లు తాగేవాళ్ళు, అతను డబ్బులు పడేస్తే పెంట తిని రకమే మాట్లాడతారు అతనికి మద్దతుగా. ఏ విషయంలో అన్నా నువ్వు అవినీతి విషయంలో అతను మద్దతుగా మాట్లాడు, ఎవరు తింటలేదండి అని అంటే దానికి ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్, సంశయ లాభం ఉంటుంది. ఈ అరాచకం, బాబాయ్ మర్డర్ కేసు, లేకపోతే ఆ కోడికత్తి సీన్ డ్రామాలు, ఇలాంటి వాటిలో ఇతను చాలా దుర్మార్గంగా వ్యవహరించాడు. ఒక దళితుడిని చంపి ఇంటికి డెలివరీ ఇచ్చిన వ్యక్తి నుంచి మనం ఆశించకూడదు. కానీ ఏమో మనిషి కదా, కాలం కదా, కాలం మారుతూ ఉంటుంది, చేసిన గాయాలు మానుపుతూ ఉంటుంది, మనుషుల్ని మారుస్తుంది, మనుషుల్లో కూడా పశ్చాత్తాపము, పరివర్తన ఇలాంటివన్నీ ఉంటాయి. అది జరుగుద్ది. ఘోర పరాజయం, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటాడు, సమీక్ష చేసుకుంటాడు, తనను తాను మార్చుకుంటాడని ఆశపడటంలో తప్పులేదు. సగటు జీవి ఆశపడతాడు. అతను అంటే భయం, ఆందోళన అనేటువంటి ప్రజల్లో విపరీతంగా పతాక స్థాయికి చేరుకోవడం వల్ల అతను వద్దనుకున్నారు. నీ ముఖం కూడా చూడటానికి ఇష్టపడడం లేదురా బాబు, నీ ఉనికే మాకు వద్దురా బాబు అనుకున్నారు. షర్మిల అన్నట్టు అతని ఉనికిని అతను కాపాడుకోవడం కోసం వేరే మార్గాన్ని ఎంచుకున్నాడు. సాధారణంగా రాజకీయ నాయకుడు ఓడిపోయిన తర్వాత ప్రభుత్వం చేసే తప్పులు ఏమైనా ఉంటే ఎత్తి చూపటం, ప్రజల తరపున పోరాటం, ప్రజా సంక్షేమం, ప్రజాక్షేమం, సమాజ హితం కోసం పనిచేయాలి రాజకీయ నాయకుడు, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా. ఇవన్నీ వదిలిపెట్టేసి అతను తన వైఖరిని, ధోరణిని, నాలో ఏ మార్పు లేదు, నేను ఒక ఫ్యాక్షన్ ముఠా నాయకుడిని, దండుపాళెం బ్యాచ్ గ్యాంగ్ లీడర్ని అనేటువంటిది చెప్పకనే చెప్తున్నాడు, పదే పదే చెప్తున్నాడు. ఒక చైన్ స్నాచర్సు, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, రౌడీ షీటర్సు, అమ్మాయిల్ని రేప్ చేసేవాళ్ళు, అత్యాచారాలు చేసేవాళ్ళు, హంతకులకి మద్దతుగా అతను వెళ్ళి వచ్చాడు తెనాల్లో. ఇంకో చోట కూడా అలాగే వెళ్ళొచ్చాడు. ఇవాళ అయితే ఇక మరీ దారుణం, దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురితాయి, సహజం, సామెత ఉంది అంటాం. దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మురిగినట్టు అంటారు. ఇలాగా అసందర్భంగా ఎవరైనా వ్యవహారం చేస్తే కొన్ని కుక్కలు దొంగలు పడిన సంవత్సరానికి కూడా మురుగుతాయి. అది అతి. ఇప్పుడు నేను ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డికి మాట్లాడిన దానికి సంబంధం లేదని ఒక సామెత చెప్పాను. ఇతను 1 సంవత్సరం తర్వాత వచ్చి ఆయన చనిపోయిన అతను విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం, అతనికి పరామర్శ అంటే అతనికి బుద్ధి లేదు, సిగ్గు లేదు, శరం లేదు, మానవ మర్యాద లేదు, అన్నీ వదిలేసుకున్నాడు కాబట్టి అనుమతి అడిగాడు. నీ బుద్ధి లేదట్రా, సంవత్సరం క్రితం చచ్చిపోయాడు, ఇప్పుడేటి పరామర్శకు వస్తున్నావు, ఒకళ్ళని అడిగే వరకు బుద్ధి లేక మేము ఇస్తాం, మమ్మల్ని చెయ్యంటారు అని చెప్పి బతిమాలో బామాలో అతను ఆపాల. ఫస్ట్ పాయింట్. లేదా అతను నీ దగ్గరికి వాళ్ళ కుటుంబ సభ్యులను పంపిస్తాం, నువ్వు ఓదార్చి వాళ్ళు డబ్బులు నష్టపోయారు కాబట్టి నీ బాబు సొమ్ములోది ఎంతో కొంత తీసి, నీ బాబు సొమ్ము కాదు కదా, దొబ్బిందే కదా, అందులోంచి ఎంతో కొంత తీసి అని చెప్పాలా. చేయాల్సిన పని అది. అతను ఏం చేయాలంటే అతని ఇంట్లో కూర్చొని
వాళ్ళు కౌరంపి సంవత్సరం అయిపోయింది, లేట్ అయిపోయింది, ఏదో వ్యవహారాల వల్ల ఈ వాటం వల్ల రకరకాల కారణాల వల్ల మీకు ఏం కష్టం వచ్చింది ఇదిగో అని చెప్తే కూడా పబ్లిసిటీ అవుద్ది. ఎందుకంటే నీ పెయిడ్ ఛానల్స్ ఉన్నాయి, అనలిస్టులు ఉన్నారు, నీకు రకరకాల స్లీపర్ సెల్స్ ఉన్నాయి, అవసరమైనప్పుడు అందరూ రాబందుల్లో వాళ్ళు ఎత్తారు, వాళ్ళందరూ మాట్లాడతారు. ఎంత గొప్పవాడండి, ఏడు మొహం అనే కానీ సుందర రూపం అని చెప్తారు నీది, ఇలాంటివన్నీ చెప్తారు. అంత ఎస్టాబ్లిష్మెంట్ ఉండగానే జనంలోకి వచ్చి వాళ్ళు ఇచ్చిన అనుమతి ఇచ్చిన దాన్ని మించి అన్ని అనుమతుల్ని అతిక్రమించి నువ్వు నీ గ్యాంగ్ని వేసుకుని కానమే పెట్టుకొచ్చి అంబటి రాంబాబు వాళ్ళ తమ్ముడు విడుదల రజని సుబ్బారెడ్డి వాళ్ళందరికీ పనేటి అక్కడ. అంబటి రాంబాబు అంటే నియోజకవర్గం పని, మిగతా వాళ్ళకి పనేటి. వాళ్ళందరూ వచ్చి బ్యారికేడ్లు తొలగించి పోలీస్ ఆంక్షల్ని ఉల్లంఘించి వచ్చిన వాళ్ళు అందంగా వెళ్ళి వచ్చారా. అక్కడ పాపం అతను ఒక కార్యకర్త వృద్ధుడు, ఖచ్చితంగా నీ మీద అభిమానంతో వచ్చి ఉంటాడు అతను. లేకపోతే రూపాయి పాప హాస్పిటల్ తీసుకొచ్చి ఉంటారు. రూపాయి పాప హాస్పిటల్ తీసుకొచ్చినా కానీ అంత జనంలో తోసుకురారు, అభిమానం ఉంటేనే తోసుకొస్తారు. అది నీ కారు టైర్ కింద పడిపోయాడు, అది నీ తప్పు కాదు. నీ కారు టైర్ కింద అతను పడటం నీ తప్పు కాదు. కానీ పడిపోయినప్పుడు డ్రైవర్కి తెలుస్తుంది, వాళ్ళందరూ చెప్పారు, అప్పుడు అతను గాయపడ్డాడు. అతను నువ్వు దిగి ఇమీడియట్గా అంబులెన్స్కి ఏర్పాటు చేసి పంపించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నువ్వు కాకపోయినా నీ వెనకాల నీ కోతి గ్యాంగు లేకపోతే నీ నాయకుల ముఠ చేయాల పని తీసి రోడ్డు పక్కన పాడేసిపోయాడు. అతను గిలగల్లాడటం అనేటువంటిది దృశ్యాలు బయటకు వచ్చినాయి. ఈ విషయాన్ని పోలీసు వారికి తప్పుడు సమాచారం ఇచ్చారు, వేరే కారు అని చెప్పి ఎస్పీ గారు అన్నాడు. నువ్వు మానవత్వం మరిచావు, పైగా నీ తప్పు లేదని సమర్థించుకుంటున్నారు. నిజంగా నువ్వు కారులో కూర్చుంటాం వల్ల నీ కారుకి యాక్సిడెంట్ చేస్తే నీ తప్పు లేకపోవచ్చు, కానీ నువ్వు అక్కడికి వచ్చిన దేనికోసం వచ్చావు? నీకు ఏ పర్మిషన్ ఇచ్చారు? నువ్వు అంత జనసమూహాన్ని ఇప్పుడు పుష్ప సినిమాకి తొక్కిసలాట జరిగి చనిపోతే అల్లు అర్జున్ హీరోని అరెస్ట్ చేశారు. కేవలం అతను చెయ్యి ఊపడంతో వచ్చి అతను కారుతో గుద్దించలేదు, ఏం చేయలేదు, కానీ అతను బాధ్యుని చేశారు. ఇక్కడ నువ్వు వీళ్ళందరినీ రమ్మని పిలిచావు, డబ్బులు కూడా ఇచ్చి తీసుకొచ్చారు, మందు గట్ట పోసి. నువ్వు ఉద్దేశపూర్వకంగా నీ కాన్వేలు పురమాయించావు అంటే దీని మొత్తం బాధ్యుడు నువ్వే. పైగా ఇక్కడ నువ్వు హిట్ అండ్ రన్ కింద వస్తుంది. ఇది కారు గుద్దేసి పారిపోతారు చూడు, అలాగా 4 రోజుల వరకు అది బయటకు వచ్చిన తర్వాత మాకు సంబంధం ఏంటి, ఇది ఏఐ జనరేటెడ్ వీడియో, ఫేక్, డీప్ ఫేక్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు గారు కూడా అది ఇంకా నేరం కదా. ఆయన ట్వీట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ వాళ్ళు జరిగిన తర్వాత అతను సంవత్సరం క్రితం చనిపోయిన వాడి కోసం ఇవాళ వచ్చి అంటే వచ్చి సంవత్సరం వస్తాడు వీళ్ళకి పరామర్శకి. ఆ చనిపోయిన 2 చనిపోయారు, దురదృష్టం. నువ్వు అప్పుడే మాట్లాడాలి కదా, పోలీసు వైఫల్యం, భద్రతా వైఫల్యం అని చెప్పి మాట్లాడాలి కదా. పోలీసు భద్రతా వైఫల్యం అంటే నీ కారు కింద పడ్డాడో నువ్వు వదిలేసిపోయావు అని నీకు తెలుసు కాబట్టి నువ్వు దాని గురించి ప్రస్తావించలేదు. ఏమాత్రం అన్నా ప్రభుత్వ వైఫల్యం అన్నా నువ్వు ఊరుకుంటావా? నువ్వు ఇప్పుడు వైసీపీ శ్రేణులే క్వశ్చన్ చేస్తున్నారు సార్, జగన్ 2.0 వస్తుంది, ఇదంతా కార్యకర్తల కోసమే, స్పెషల్గా ఉంటుంది కార్యకర్తలకి అన్నావు కదా, ఇప్పుడు ఇద్దరు చనిపోయినా మీరు స్పందించట్లేదు అంటే ఇప్పుడు మమ్మల్ని ఆ పార్టీ డిఫెన్స్లో పడిందండి. కార్యకర్తలందరూ కూడా ఎలాంటి తోలు మందం ఉన్నా, ఎంత పిచ్చి అభిమానం ఉన్నా వాళ్ళ దాకా వచ్చిన తర్వాత డెఫినెట్గా కళ్ళు తెరుచుకుంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ రప్ప ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళు జైలు వేశారు, వాళ్ళ భార్య బెడ్ని వేసుకుని తిరుగుతుంది పాపం. ఎంత బాధ కదా వాళ్ళు చేసిన పనికి, వీళ్ళకి ఎంత కష్టం వచ్చింది, ఎంత ఇబ్బంది కదా పాపం, అవునా కదండి. ఇలాంటి పరిస్థితుల్లో మరి మీరు ఏం సమాధానం చెప్తారు? నాయకులు కూడా ఆలోచించుకోవాలి. ఇతను ఇంకా సమర్థించి ఇతను తప్పు లేదు అని అలాగన్న వాళ్ళందరినీ కూడా జైలు పెట్టాలి. ఇప్పుడు ఇంకొక విషయంలో ఇది మాకు సంబంధం లేదన్న ఇది బాడీ డబుల్ అంటారు, అంటే డూపు. జగన్మోహన్ రెడ్డి కాదనలేదు ఇంకా నేను వాళ్ళు, మా జగన్మోహన్ రెడ్డి కాదన. పైగా అంబటిరావు మా కార్యకర్తను మేము తొక్కించుకుంటా ఉంటాడు, బుద్ధి లేదా మనిషి ఎద్దులాగా ఎదిగాడు, మా కార్యకర్తను మా బాబాయ్ని మేము చంపుకున్నాం అన్నట్టు. ఏంటంటే ఇది రక్తదాహానికి అంతు లేదా? ఇక్కడ ఇంకొకటి చెప్పుకోవాలి, ఈ ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం కొన్ని జగన్మోహన్ రెడ్డి విషయంలో అట్టర్ ఫెయిల్యూర్, డిజాస్టర్. ఎందుకంటే గుండెలు అవిసిపోతున్నాయి, చాలా ఆందోళనగా ఉంది. 5 సంవత్సరాల పాటు ఇతని గురించి మనం ఇతను దొంగ, బందిపోటు దొంగ, అవినీతిపరుడు, అడ్డగోలుగా దోపిడీ చేశాడు, డే లైట్ రాబరీ చేసాడు, దొండిపాళ్యం బ్యాచ్ అని చెప్పాం. ఇవాళ ప్రభుత్వం మారి అతను అధికారం కోల్పోయి కొత్త ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన తర్వాత కూడా అతని గురించి మాట్లాడాల్సి రావడము చాలా దురదృష్టకరం. దీన్ని పెద్దలు ఆలోచించుకోవాలి, ప్రభుత్వ పెద్దలు. ఇది ఎందుకు జరుగుతుంది, ఇలాగా ఏం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి కోసం ఇవాళకి కూడా అంత ఘోర పరాభావం ఎదురైనా కొంతమంది నాయకులు అతను కూడా వచ్చి ఎలా మాట్లాడుతున్నారు.
అదే 2019లో టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే 3.5 ఏళ్ళు దాక్కున్నారు. మరి మీకు ఎందుకు అలాంటి వాళ్ళు ఏర్పాటు చేసుకోలేకపోయారు? ఇది ఆలోచించుకోవాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ దేశం గర్వించదగ్గ నాయకుడు, తెలుగు జాతి మొత్తం గర్వించదగ్గ నాయకుడు, లెజెండరీ పొలిటీషియన్. అతను జీవించిన కాలంలో జీవిస్తున్నామని గర్వంగా చెప్పుకోవచ్చు మనం. ఒక వజ్రం అంటారు కదా, డైమండ్ అంటారు కదా, కాదు, డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్ బట్ లెజెండ్స్ ఆర్ వెరీ ఫ్యూ. ఇతను లెజెండ్. మధ్యతరగతి ముఖంలో మందహాసం చూపి ఆ వ్యక్తిని, అతని పరిపాలనని, అతని పనితనాన్ని మనం వాడుకోవాలి. ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు మీ యంత్రాంగం సరిగ్గా పనిచేయకుండా, మీ నాయకులు సరిగ్గా పనిచేయకుండా, మీ చుట్టూరు ఉన్న వాళ్ళు మీకు, నేను మన చంద్రబాబు నాయుడు గారిని కలిసాను, చాలా హ్యూమానిటీ ఉన్న మనిషి, మానవత్వం ఉన్న మనిషి అయినా అటువంటి వ్యక్తికి అపప్రద వస్తున్నప్పుడు, అప్రతిష్ట పాలవుతున్నప్పుడు, అతనికి ఉన్న క్వాలిఫికేషనే బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అని. ఆయన పరిపాలనలో ఇలాంటి అవకతవకలు చూడటం. ఇప్పుడు ఏపీఎస్సి డైరెక్టర్ కింద ఆడవాడు శశిధర్ రెడ్డిని ఎవరిని వేశారంట. ఆడు జగన్మోహన్ రెడ్డి బాంచం దొరగా సిగ్గు లేదా అని ఎలా చేశారు? ఇలాంటి పరిస్థితుల్లో ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి అర్థం అవట్లేదు. ఈ నోరు, ఈ శరీరం జగన్మోహన్ రెడ్డి చూస్తే పెలపరం వచ్చేసి అతని ముఖం చూస్తే కళ్ళు మూసేసుకునేవాడు నేను. కేవలం దానికోసమే బాబు గారు రావాలనుకున్నాను. బాబు గారు నా 78 నుంచి చూస్తున్నాను ఆయన రాజకీయం. అత్యంత గొప్ప నాయకుడైన ఎన్టీ రామారావు గారు ఎంతో, చంద్రబాబు గారిని కూడా అంత స్ఫురద్రూపు కాదు, అనర్గళ ప్రసంగికుడు కాదు, ఆజానుబాహుడు కాదు, ఇలాంటి ఏవి ఉత్తమ పురుష లక్షణాలు లేకుండా మనిషిగా ఒక పనిచేసే యంత్రంగా 18 గంటలు పనిచేసే మహా వ్యక్తిగా, ఈ రాష్ట్రం కోసం జనముండి తప్పించే వ్యక్తిగా మీకు అభిమానులు ఏర్పడిపోయారు. మీకు ఈ ప్రపంచమే కదిలిపోయింది మీరు అరెస్ట్ అయినప్పుడు. మీలాంటి వాళ్ళకి అప్రతిష్ట పాలు చేస్తున్న వాళ్ళు ఎవరో గమనించండి. అర్జెంటుగా మీకు కేడర్కి, ప్రజలకి మధ్య వారధిగా ఉండాల్సిన వాళ్ళు ఎవరైతే గేట్లు పెడుతున్నారో, అడ్డుగోళ్ళగా ఉన్నారో వాళ్ళని తొలగించండి. ప్రపంచాన్ని చూడండి, ప్రజలను చూడండి ఏమనుకుంటున్నారో. ఇది మా విజ్ఞప్తి. మరి మొత్తానికి ఇటువంటి సంఘటనలపై ఇప్పటి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వైసీపీ వాళ్ళు స్పందించకపోవడం కాకుండా దీన్ని సమర్థించడం సరికాదని చెప్పి, అదేవిధంగా గవర్నమెంట్ వెంటనే ఇటువంటి వాటిపైన చర్యలు తీసుకోవాలని సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్.